ఇటుక రిజర్వేషన్లపై కొలిక్కొస్తోంది ప్రభుత్వం చేసిన కసరత్తు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రభుత్వానికి చేరింది ఆల్రెడీ బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ఇవాళ సబ్ కమిటీకి జస్టిస్ షమీం కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతోంది. నివేదికలపై రేపు మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉండబోతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు. చట్ట సవరణ కోరుతూ కేంద్రానికి పంపనుంది ప్రభుత్వం. కేంద్రం స్పందించకపోతే పాత రిజర్వేషన్ల మేరకే ఎన్నికలు ఉండబోతున్నాయి. ఇక రిపోర్టర్ ప్రభాకర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, నివేదిక మీద ఎలాంటి ఎస్టిమేషన్స్ ఉన్నాయి అండ్ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఎలాంటి ఆలోచనతో ఉంది? నిన్న సబ్ కమిటీకి బీసీ డెడికేషన్ కమిషన్ తన నివేదికను అందించింది. ఈరోజు కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఏకసభ్య కమిషన్ తన రిపోర్ట్ను సబ్ కమిటీకి అందించనుంది. సో దీనికి సంబంధించే రేపు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దానికంటే ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో క్యాబినెట్ సమావేశం ఉండబోతుంది. ఈ క్యాబినెట్ సమావేశంలో ఈ రెండింటికి కూడా ఆమోద ముద్ర వేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసి ఇప్పటి వరకు 50% మేర ఏ రిజర్వేషన్ కూడా దాటొద్దు స్థానిక సంస్థల్లో అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సో 42% రిజర్వేషన్స్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాలు 11వ తేదీ వరకు ఉన్నాయి. 11వ తేదీ వరకు చట్ట సవరణ చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పనుంది, అడగనుంది కేంద్రాన్ని. రేపు అసెంబ్లీలో కూడా ఇదే తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపనుంది. కేంద్రం అనుమతిస్తే తప్ప 50% ఈ సీలింగ్ క్యాప్ను దాటే అవకాశం అయితే కనిపించట్లేదు. సో దాంట్లో భాగంగానే కేంద్రాన్ని అయితే అడగాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సంవత్సర కాలం పాటు దాటిపోయింది, స్థానిక సంస్థల పదవీ కాలం అయిపోయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్థానిక సంస్థలకు వెళ్ళాలంటే దీనిపైన ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఒకవేళ కనుక సుప్రీంకోర్టులో రిజర్వేషన్స్ 50% మించి ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనుక అదే ఫాలో అవ్వాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఇంకొక మార్గాన్ని కూడా అన్వేషించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు, బీసీ డిక్లరేషన్ చేశారు. సో దాంట్లో చెప్పారు 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని. ఒకవేళ అది అమలు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 42% మంది బీసీలకు టికెట్లు ఇచ్చి స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్ళాలి అనేది అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అట్లాగే నిన్న జరిగిన బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ రెండింటి ప్రకారం రేపు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ ఉండబోతుంది. ఒకే రోజు క్యాబినెట్ అసెంబ్లీ రెండు కూడా జరగబోతున్నాయి. దీన్ని కేంద్రానికి చెప్పనుంది. కేంద్రం నుంచి సరైన సానుకూల నిర్ణయం రాకపోతే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 42% బీసీలకు టికెట్లు ఇచ్చే ఒకే ఒక మార్గంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికలకు వెళ్ళేలా కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.